హలో ఎవ్రీవన్, ఈరోజు మన వీడియోలో బంకులో మా బతుకులు అనే కాన్సెప్ట్తో అయితే మేము ముందుకు రావడం జరిగింది. ఇదేంటి బంకులో మా బతుకులు అంటున్నారు అనుకుంటున్నారా? మా విహారయాత్ర ప్రయాణంలో భాగంగా అస్సాం పశ్చిమ బెంగాల్ బోర్డర్లో ఉన్నటువంటి ఇండియన్ ఆయిల్ బంకులో అయితే ఈరోజు ఉదయం కార్యక్రమాలు అయితే చేయడం జరుగుతుంది. ఆ వివరాలు ఏంటో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పటి వరకు నాకు తెలిసినంతవరకు లారీలు అనేవి ట్రాన్స్పోర్ట్ కోసమే వాడతారనే విషయం అయితే నాకు తెలుసు. కానీ ఈ లారీలని ట్రాన్స్పోర్ట్ కోసం కాకుండా ఇంకో విధంగా కూడా వాడతారనే విషయాన్ని అయితే ఈరోజే తెలుసుకున్నాను. ఈ విషయం నాకు వింతగా కొత్తగా అయితే ఉంది. వెళ్ళానండి, మాతో పాటు ప్రయాణం చేస్తున్న మా బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషి ఇక్కడైతే మా కోసం టిఫిన్ ఏర్పాట్లు అయితే చేయడం జరుగుతుంది. ఆ టిఫిన్ ఏర్పాట్లో భాగంగా ఈరోజు మాకు చేసినటువంటివి ఆలుగడ్డ కుర్మా పప్పు, వీటికి తోడు స్వీట్ కోసం జిలేబీ, పూరీనైతే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇంతకుముందు ఒక విషయం గురించి అయితే చర్చించుకుందాం అనుకొని మధ్యలో ఆగడం జరిగింది. అదేంటంటే లారీలని ఓన్లీ ట్రాన్స్పోర్ట్ కోసమే కాకుండా మరొక విధంగా వాడతారన్నాను కదా, ఇదేనండి. లారీలని బట్టలు ఆరేయడానికి కూడా వాడతారన్న విషయాన్ని అయితే ఇప్పుడే కొత్తగా తెలుసుకోవడం జరిగింది. నేనైతే మా ఈ విహారయాత్రని విజయవంతంగా కొనసాగే విధంగా గైడ్ చేస్తున్నది ఇతనేనండి, వెంపటి హనుమంతరావు గుప్తా. ఈ హనుమంతరావు గారి ఆధ్వర్యంలో అయితే మా విహారయాత్ర అయితే కొనసాగడం జరుగుతుంది. ఈ యాత్రలో భాగంగా ఈరోజు ఉదయం అల్పాహారం అయితే చేయడం జరుగుతుంది. ఈ అల్పాహారంలో భాగంగా ఇంత మునుపు చెప్పుకున్నట్టు ఆలుగడ్డ కుర్మా, జిలేబీ, వీటితో పాటు పూరీనైతే ఈరోజు చేయడం జరిగింది. ఈరోజు వంటకాల రుచి అనేది మా చంటిగాడు సైదుల మాటల్లో. ఈరోజు మా సహకారి వెంపటి హనుమంతరావు గారు కాశయాత్రలో భాగంగా కామాఖ్యాదేవి శక్తిపీఠం దర్శనం అయిపోయిన వెంటనే పెట్రోల్ బంక్, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకులో పెట్టి పూరి చేయడం జరిగినది. చాలా అద్భుతంగా వచ్చినది. స్కూల్ తర్వాత మన లైఫ్లోకి ఎంతమంది వచ్చినా స్కూల్ ఫ్రెండ్స్తో వచ్చిన ఆ బాండింగ్ మాత్రం రాదు. ఎంతమంది వచ్చినా ఆ కంఫర్ట్ రాదు. నా వాళ్ళు అనే ఫీలింగ్ స్కూల్ ఫ్రెండ్స్ మీదే ఉంటుంది. ఎన్ని ఇయర్స్ అయినా స్కూల్ ఫ్రెండ్స్ మన బెస్ట్ ఫ్రెండ్స్ లాగే ఉండిపోతారు. ఎన్ని ఇయర్స్ అయినా ఆ ఫ్రెండ్షిప్, ఆ బాండ్ అలానే ఉంటుంది. కలిసిన ప్రతిసారి స్కూల్ డేస్ గుర్తు చేసుకుంటూ ఆ టైంని తలుచుకుంటూ మాట్లాడుకుంటుంటే టైమే అర్థం కాదు. ఇప్పటికీ మీతో ఫ్రెండ్స్గా ఉంటున్న మీ స్కూల్ ఫ్రెండ్స్కి ఈ రీల్ షేర్ చేయండి. గెట్ టుగెదర్ ఎప్పుడో అడగండి. ముఖ్యంగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు తప్పకుండా షేర్ చేయండి. అలా చేస్తే నాకు ముందు చేసే వీడియోస్కి ఒక మోటివేషన్లా ఉంటుంది. కామెంట్ చేసి చెప్పండి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు తప్పకుండా షేర్ చేయండి. అలా చేస్తే నాకు ముందు చేసే వీడియోస్కి ఒక మోటివేషన్లా ఉంటుంది. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.